ఈవీఎంల మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. మీకు లైవ్ లింక్ కూడా కావాలని హైకోర్టులో కూడా కేసు వేసామన్నారు. అది ఎంతవరకు వాస్తవం? దానికోసం మీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చూడు శివ, ఎంత అద్భుతమైన ఆర్డర్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ had granted same day on 23rd, which is 2 days ago, directing the election commission to follow the directions they have given, which they are not following. Second, to place the EVMs all sides of the building. ఏదో ముందునే కాదు, నాట్ జస్ట్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. వాట్స్ హ్యాపెనింగ్ బ్యాక్ సైడ్? సైడ్లు లేవు CCTV కెమెరాస్. థర్డ్ థింగ్, వై దే ఆర్ నాట్ గివింగ్ అస్ వెబ్ లింక్ కనెక్షన్ లైవ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ టు వాచ్, దో వీ రిక్వెస్టెడ్ సెవరల్ టైమ్స్ ఇన్ రైటింగ్. ఇప్పుడు మేము ఏపీ హైకోర్టుకి నేను ఎందుకు ఆశ్రయించాను అంటే 13వ తారీఖున ఎలక్షన్ అయింది. 13కు ముందే నేను మార్చిలో పిల్లేశాను. ఇలాగే ఎలక్షన్ అయ్యి ఫోర్త్ ఫేజ్లో అయితే, ఫస్ట్ ఫేజ్లో అయితే లాస్ట్ ఫేజ్లో చేయకుండా కౌంట్ చేస్తే ఎవరు ఈవీఎంలను కాపాడతారని అప్పుడు ఆనరబుల్ హైకోర్టు ఫస్ట్ ఫేజ్లో కాకుండా కన్సిడర్ చేయమంటే ఫోర్త్ ఫేజ్లో పెట్టారు. మరలా అప్పుడు కూడా నేను మరలా ఆర్గ్యూ చేశాను మార్చ్ 14th. ఏమని? ఫోర్త్ ఫేజ్లో పెట్టారు, బాగుంది, చాలా వందనాలు, నేను వేసిన పిల్లికి రెస్పాండ్. కానీ June 1st మోదీ గారు ఎలక్షన్ పెడుతున్నారు, June 4th కౌంటింగ్ వారణాసిలో. అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్ కూడా June 1st పెట్టి 4th కౌంట్ చేయండి, మనం తెలంగాణలో కౌంట్ చేసినట్టు లేదా వారణాసిలో మోదీ గారు ఎలక్షన్లో కౌంట్ చేస్తున్నట్టు అని ఆర్గ్యూ చేస్తే తప్పించుకోవడానికి లేదు వాళ్ళకి రుజువులతో. గత 4 ఎలక్షన్లో ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అయ్యాయి, ఎలాగ మిస్ప్లేస్ అయ్యాయి, ఎలాగ 4000 ఈవీఎంలు ఎత్తుకెళ్ళిపోయారు, దొరకేలేదు, అమ్మేసుకున్నారు. ఇవి జరగవచ్చు అని నేను ఏదైతే ఆర్గ్యూ చేశానో ఇప్పుడు అదే జరుగుతుంది. ఈవీఎంలు బదులు కొడుతున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు. ఈవీఎంలు రిప్లేస్ అయిపోతున్నాయి, ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి. CCTV కెమెరాలు చుట్టూ లేవు, ముందు తప్ప. మన డాక్టర్ మల్లికార్జున ఆర్ఓ గారే నన్ను తీసుకెళ్ళి చూపించినప్పుడే అడిగాను 2 times, ముందు ఉందండి ఇదిగోండి అని పిక్చర్ తీశాను. మరి సైడ్ని ఎందుకు లేదు? 176 CC కెమెరాలు పెట్టి 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. అది కరెక్టే, 4 మంది పోలీసులు పెట్టారు. ఇది పాయింట్, పోలీసులు పెట్టడం కాదు, 1,00,000 మంది పోలీసులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, 1,00,000 పైగా. దానివల్ల సుఖమే ఉంది. ఒక రూములో ఈవీఎంలు పెట్టినప్పుడు రూము ముందు, రూము వెనక, రూము 2 సైడ్లు 4 CCTV కెమెరాలు పెట్టాలి. ఆ లింక్ క్యాండిడేట్లకు ఇవ్వాలి 2019లో ఇచ్చినట్టు. ఇప్పుడు ముందునే పెట్టారు, వెనకాతర లేవే ఇప్పుడు కూడా వెళ్ళు. అందుకనే కోర్టుని ఆశ్రయించాను. నేను చూశాను, ఫోటోలు తీశాను, నా ఫోన్లు సీజ్ చేయడానికి ట్రై చేశారు. మా స్టాఫ్ ఫోన్లు అయితే DSP త్రినాథ్, CI శ్రీనివాస్ ఫోర్స్ఫుల్గా సీజ్ చేసి ఫోర్స్ఫుల్గా డిలీట్ చేశారు. నాది కూడా డిలీట్ చేయడానికి అక్కడ పార్క్ చేయమని నేను ఆర్ఓ గారు అంటే నేను పెట్టలేనిస్తాను. మీరు రమ్మంటే వస్తాను, నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్నారని 22వ సాయంత్రం 4:20కి పోలీసులు అందరూ ఉంటుండగా ఆర్ఓ గారితో నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను. నేను ఫోన్లు ఇవ్వనండి, నేను రేపు కోర్టుకి వెళ్తానన్నా. నైట్ వెంటనే అక్కడి నుంచి వచ్చి కోర్టుకి వెళ్ళిపోయాను. 23 మార్నింగ్ చేరాను, ప్రిపేర్ చేశాను, ఫైల్ చేశాను. టైం లేదు ఆర్గ్యుమెంట్స్కి అన్నారు, ఏ కాల్స్ చేయాలో చేశాను. ఆర్డర్ తెచ్చి ఫైల్ చేసేసాం, నెంబర్ వేయించేసాం, ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చాం, ఆర్డర్ అన్ని సేమ్ డే. చరిత్రలో ఇలాంటిది జరగలేదు అని రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు లాయర్ డాక్టర్ మలయాద్రి గారే అన్నారు. అంతకన్నా పెద్ద క్రెడిబుల్ పర్సన్ లేరు. కనుక ఇప్పుడైనా మేము అడుగుతుంది ఏంటి, ఇప్పటికే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిన మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇల్లీగల్గా నార్త్ జోన్లో ఎలాగ చేశారో కానీ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని లోపల కారులో అలౌ చేశారు. అదే నార్త్ జోన్ మురళీనగర్లో నన్ను శ్రీకాంత్ అనే సబ్ ఇన్స్పెక్టర్ అడ్డుకున్నాడు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, పిక్చర్లు ఉన్నాయి, లైవ్ విట్నెస్లు ఉన్నాయి. ఇక్కడ DSP CIని మమతాని అడ్డుకున్నందుకు సస్పెండ్ చేయలేదు. అక్కడ శ్రీకాంత్ నన్ను అడ్డుకొని నా మీద దాడి చేసినప్పుడు బూత్ 235లో ఇప్పటికీ సస్పెండ్ చేయలేదు. అదొక లెటర్ మళ్ళీ నేను కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను. మరలా ఇప్పుడు ఆర్ఓ గారికి ఈరోజే ఆయన రాసిన లెటర్కి రిప్లై ఇస్తున్నాను. కనుక ఇది యుద్ధం ఆరంభం మాత్రమే.